సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ కు నీటి ప్రాజెక్టు నిర్మాణాలపై చిత్తశుద్ధి లేదన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కుప్పకూలిందన్నారు. నదీ జలాల హక్కుల కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీలో నిరంతర పోరాటం చేస్తున్నామని వివరించారు. గోదావరి నదీ జలాల ఉపయోగంలో కానీ కృష్ణా నదీ జలాలు ఉపయోగించడం కానీ ప్రాజెక్టు పూర్తి కావడానికి పూర్తిగా విఫలమైంది. ఆ 38,000 కోట్ల 16 లక్షల ఆయకట్టు ప్రాజెక్టు వదిలేసి గ్రావిటీలో నీళ్ళు వచ్చి వదిలేసి 100 మీటర్ల కిందికి వచ్చి మరి కాసుల కక్కడతా లేకపోతే కమిషన్ల కాకుండా వేడిగడకు వచ్చేప్పుడు వేడిగడ సరిగా కట్టలేదు. మరి వాళ్ళ కడగారు వేడిగడ బ్యాలెన్స్ కూలిపోయింది. ఇప్పుడు దృష్టి మాట్లాడుతుంది అది పే చేసిన వచ్చి ఎటువంటి బాధ్యత మాట్లాడదు. ఆ కట్టిన 3 బ్యాలెన్స్ డిజైన్ లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. స్పష్టంగా ఒక సైంటిఫిక్ గా రాష్ట్రంలో వాళ్ళకి ఈ రోజు ఏ సాగుని తప్పించుకున్నా ఉన్నా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు గోదావరి నదీ జలాల మరి విషయంలో వేరే ప్రాజెక్టు ఉద్దేశం కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 6,74,000 ఎకరాలకి ఆయకట్టు ఇస్తాం. సీతమ్మ సాగర్ బ్యారేజ్ మరి ఎన్వైరన్మెంట్ క్లియర్ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ క్లియర్ తీసుకొచ్చి పూర్తి చేస్తాం. మరి అన్ని విధాలుగా కృష్ణా గోదావరి నదీ జలాలపై తెలంగాణ తినాల్సిన ప్రతి నీటి బొట్టు ప్రతి చుక్క కాపాడుకుంటాం. మేము చాలా చిత్తశుద్ధితో మన నీటి వాటర్ కాపాడుకోవడానికి ఎఫర్ట్ చేస్తున్నాం.